జగన్ ఇంటి వద్ద టీడీపీ కార్యకర్తలు రెచ్చగొడుతూ కూటమి అధికారంలో ఉండడంతో ఏం చేసినా ప్రశ్నించే చర్యలు తీసుకునే వాళ్లుండరనే ధైర్యం టీడీపీది. అందుకే మంత్రి నారా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకుని గురువారం తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద కొందరు టీడీపీ కార్యకర్తలు ఓవరాక్షన్ చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నారా లోకేష్ బొమ్మ ఉన్న జెండాతో పాటు అలాగే పసుపు జెండాలతో బైక్, కార్ల ర్యాలీని జగన్ ఇంటి ముందుగా చేశారు. ర్యాలీ వరకైతే ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఉద్దేశపూర్వకంగా వైసీపీని రెచ్చగొట్టేలా జగన్ ఇంటి ఎదుట వాహనాల్ని నిలబెట్టి గట్టిగా అరవడం విమర్శలకు దారితీసింది. పోలీసులు ఉన్నప్పటికీ ప్రేక్షక పాత్ర పోషించారన్న ఆరోపణలున్నాయి. తమ ప్రత్యర్థి పార్టీ అధినేత ఇంటి ఎదురుగా అలాగే వైసీపీ కార్యాలయం వద్ద కొందరు టీడీపీ కార్యకర్తలు అల్లరి చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. అధికారం శాశ్వతం కాదని, ఆ విషయాన్ని గుర్తుంచుకుని నడుచుకుంటే మంచిదని వైసీపీ కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. భారతీయులకు బిగ్ రిలీఫ్. అమెరికాలో జన్మతః వచ్చే పౌరసత్వాన్ని కొత్త అధ్యక్షుడు ట్రంప్ రద్దు చేయడంతో అక్కడి భారతీయుల్లో ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా అధ్యక్షుడి నిర్ణయాన్ని సియాటెల్ జడ్జి తాత్కాలికంగా నిలిపేయడంతో వారికి ఊరట దక్కినట్లయింది. సినీ ప్రముఖుల ఇండ్లలో ముగిసిన ఐటీ సోదాలు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల ఇండ్లలో ఐటీ సోదాలకు ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పడింది. హైదరాబాద్లోని 16 చోట్ల 3 రోజుల పాటు జరిగిన తనిఖీలు గురువారం అర్ధరాత్రి ముగిశాయి. ఫిబ్రవరి 6న ఏపీ కేబినెట్. ఫిబ్రవరి 4వ తేదీ సాయంత్రంలోగా ప్రభుత్వ శాఖల అధికారులు ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదం కోసం పంపాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ సమావేశంలో కీలక అంశాలను చర్చించి ఆమోదం తెలుపనున్నారు. పంచాయతీల్లో ఈ గవర్నెన్స్ అమలు తదితర అంశాలను చర్చించే అవకాశం ఉంది. టీజీఆర్టీసీలో సమ్మె సైరన్. టీజీఎస్ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. హైర్ పద్ధతిలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు ఈ నెల 27న హైదరాబాద్లోని బస్ భవన్ ముందు ధర్నాకు దిగనున్నాయి.